రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ షాప్లో జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిఠాయిలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా స్వీట్స్ తయారీకి ప్రమాదకరమైన బెల్లం, నాణ్యత లేని జీడిపప్పు వాడుతున్నారని, మెడికల్ సర్టిఫికేట్ లేని ఫుడ్ హ్యాండిల్స్ను కూడా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా స్వీట్స్ తయారీకి వాడే ముడి సరుకులపై కూడా వాటర్ క్యాన్పై సరైన లేబుల్స్ లేవని కూడా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. షాపులో నిల్వ ఉన్న ప్రమాదకరమైన 60 కేజీల బెల్లం, నాణ్యత లేని 3 కిలోల జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ షాప్లో జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిఠాయిలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా స్వీట్స్ తయారీకి ప్రమాదకరమైన బెల్లం, నాణ్యత లేని జీడిపప్పు వాడుతున్నారని, మెడికల్ సర్టిఫికేట్ లేని ఫుడ్ హ్యాండిల్స్ను కూడా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా స్వీట్స్ తయారీకి వాడే ముడి సరుకులపై వాటర్ క్యాన్పై సరైన లేబుల్స్ లేవని కూడా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. షాపులో నిల్వ ఉన్న ప్రమాదకరమైన 60 కేజీల బెల్లం, నాణ్యత లేని 3 కిలోల జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మీరు సాఫ్ చేసుకుంటారు, మీరు సాఫ్ చేసుకుంటారు.